దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చర్చనీయాంశంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ఘన విజయం సాధించింది. ఈ కూటమి విజయం వెనుక జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, రాజకీయ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. ఆయన ఈ కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకే ప్రభుత్వం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు 2029 ఎన్నికల నాటికి ఈ కూటమిలో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటున్నాయని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 100% విజయ రేటును సాధించింది. ఈ విజయం జనసేనకు రాజకీయంగా బలమైన స్థానాన్నిచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ విజయాన్ని జనసేన బలం, ప్రజల ఆదరణగా చూస్తున్నారు. అయితే టీడీపీ వర్గాలు జనసేన ఓటు షేర్ కేవలం 6% మాత్రమేనని, ఈ విజయం కూటమి బలం వల్ల సాధ్యమైందని వాదిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఈ వాదనలు ఇప్పటికే చిన్నపాటి రాజకీయ ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఈ విభేదాలు 2029 నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టీడీపీలో నారా లోకేష్ నాయకత్వంలో యువ బృందం బలంగా ఉంది. లోకేష్ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన ప్రభావం పెరుగుతుందని చెప్తున్నారు. ఈ యువ బృందం ఒక కొత్త వాదనను ముందుకు తెస్తుంది. 2024 ఎన్నికల్లో కూటమితో గెలిచినప్పటికీ టీడీపీ సొంతంగా పోటీ చేసినా గెలిచేదని, భారీ మెజార్టీ సాధించేదని వారు నమ్ముతున్నారు. ఈ వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంతంగా ఎన్నికలకు వెళ్లిన తీరును అనుసరించాలని సూచిస్తుంది. ఈ ఆలోచన టీడీపీలో బలంగా ఉంది. ఒకవేళ ఈ వాదన ఆధిపత్యం సాధిస్తే 2029లో టీడీపీ కూటమి నుంచి విడిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీతో పొత్తుల ట్రాక్ రికార్డు మిశ్రమంగా ఉంది. 1999లో బీజేపీతో కలిసి గెలిచిన చంద్రబాబు 2004లో ఆ పొత్తును కొనసాగించినప్పటికీ ఓటమి చెందారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు లేదని ప్రకటించారు. 2014లో నరేంద్ర మోదీతో కలిసి గెలిచారు. కానీ 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో మళ్ళీ బీజేపీతో కలిసి గెలిచారు. ఈ ఒడిదుడుకుల చరిత్ర చూస్తే బీజేపీతో పొత్తు ఎప్పుడు శాశ్వతంగా కొనసాగలేదని తెలుస్తుంది. 2029లో ఈ యాంటీ సెంటిమెంట్ పనిచేస్తే బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు. అలా జరిగితే కూటమి బలం బాగా తగ్గే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి జనసేన కనీసం 50 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కోసం ఈ అదనపు సీట్లు అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఒకవేళ అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు పెరిగినా 50 సీట్లు జనసేనకు, 20 సీట్లు బీజేపీకి ఇచ్చినట్లయితే టీడీపీకి కేవలం 155 సీట్లు మాత్రమే మిగులుతాయి. ఇది టీడీపీలోని ఆశావాహుల ఆశయాలను నీరుగార్చే అవకాశం. టీడీపీలో కొత్త నాయకులు, పార్టీకి సేవలు అందించిన వారు సీట్లు ఆశిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలకు 70 సీట్లు ఇవ్వడం టీడీపీకి కష్టసాధ్యం. ఈ సీట్ల పంపకం విషయంలో వచ్చే పేచి కూటమిలో విభేదాలకు దారితీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీలో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉంది. జనసేన నాయకులు కొత్తగా చేరిన వారు సీట్లు ఆశిస్తారు. తక్కువ సీట్లతో సర్దుబాటు చేసుకున్న అసంతృప్తికి కూటమి విజయానికి ఆటంకం కావచ్చు. అదే సమయంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీలో అసంతృప్తి, తక్కువ ఇస్తే బీజేపీలో అసంతృప్తి తప్పదు. ఈ రకంగా పొత్తులో కూటమికి సమస్యగా మారే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం అసాధారణం. అయితే 2029 నాటికి ఈ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీలో లోకేష్ యువ బృందం సొంతంగా పోటీ చేయాలనే ఆలోచన, జనసేన ఎక్కువ సీట్ల డిమాండ్, బీజేపీతో చంద్రబాబు ఒడిదుడుకుల చరిత్ర, సీట్ల పంపకంలో వచ్చే సమస్యలు ఇవన్నీ కూటమి ఐక్యతకు సవాళ్లుగా మారనున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే 2029లో కూటమి విడిపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు 2024లో విజయాన్ని ఇచ్చినప్పటికీ 2029 నాటికి విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించి కూటమి ఐక్యంగా ఉంటుందా లేక విడిపోతుందా అనేది 2029 ఎన్నికల వరకు ఖచ్చితంగా మనం చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.